పైన కుట్రలు పన్నుతూ ఒంటరి చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉంది చైనా. ఇప్పటికే సౌత్ ఏషియాలో బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్కి మిసైల్ను పంపించి ఆర్మీ పర్సనల్స్ పంపించి భారత్ పైన యుద్ధానికి దిగింది చైనా. అయితే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో మరో కొత్త ప్రాజెక్టుకి తెరలేపింది చైనా. సౌత్ ఏషియాలో బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇండియన్ ఓషన్లో హిందూ మహాసముద్రంలో నేవల్ బేస్ కమర్షియల్ పోర్ట్లోనే నిర్మిస్తోంది. చైనాకి అటు పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున రుణపడిపోవడంతో చైనాకు పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున మార్టిగేజ్ చేసి తమ యొక్క ఆస్తులను మొత్తాన్ని చైనా దగ్గర కూడబెట్టేసుకొని యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో చైనా దగ్గర ఉన్నటువంటి చాలా విలువైన ఆస్తులు పాకిస్తాన్లో కొన్నటువంటి కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తోంది చైనా. 99 ఏళ్ల లీజ్కి శ్రీలంకలోని హంబస్ టోటా పోర్ట్ని కూడా కైవసం చేసుకుంది. ఇక మరోవైపుగా ఇది అంతా కూడా ఇండియాకి పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు చైనా పాకిస్తాన్లో అడుగు పెడుతోంది, శ్రీలంకలో అడుగు పెడుతోంది. సో ఈ రకంగా ప్రతి చోట కూడా చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో చైనా పెద్ద ఎత్తున అక్కడి దేశాలని అధిరోహించి అక్కడ ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి ఆస్తులను లీజ్కి తీసుకొని మరి అక్కడ ఏర్పాటు చేయడమా, లేకుంటే మార్టిగేజ్ చేసుకొని అక్కడ ఏర్పాటు చేయడమా, ఏదో రకమైనటువంటి ప్రయత్నాలతో సౌత్ ఏషియాలో చైనా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక నేపాల్లో కూడా ఇటువంటి ప్రయత్నం జరుగుతోంది. నేపాల్లో కూడా పెద్ద ఎత్తున చైనా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. నేపాల్లోని పోఖారా అనేటువంటి ఎయిర్పోర్ట్ని నిర్మిస్తోంది చైనా. ఇక మాల్దీవ్స్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. క్రమంగా చైనా బంగ్లాదేశ్ వైపుగా, అంటే బంగ్లాదేశ్ కూడా చైనాకి చేజిక్కిపోతోంది. బంగ్లాదేశ్ కూడా చైనా వశము కాబోతోంది. బంగ్లాదేశ్లో కూడా భారీగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం చైనా ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్టులు చేస్తోంది. ఇక చతోగ్రామ్ మోంగ్లా సీ పోర్ట్లను నిర్మిస్తోంది బంగ్లాదేశ్లో చైనా. ఇక బంగ్లాదేశ్లో ఫస్ట్ సబ్మెరైన్ బేస్ని కూడా చైనా నిర్మించి తలబెట్టబోతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆ తర్వాత శ్రీలంక, నేపాల్ 4 భారత్ చుట్టూ ఉండేటువంటి 4 ఫ్రంటియర్స్లో కూడా చైనా స్థావరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ మార్టిగేజ్ చేసుకోవడమా, లేదంటే లీజ్ తీసుకోవడం ఏర్పాట్లు చేయడమా, ఏదో రకమైన ప్రయత్నాలతో చైనా విస్తరిస్తూనే ఉంది. భారత్ని ఒంటరి చేసే ప్రయత్నంలో చైనా అక్కడక్కడ ఇటువంటి ఏర్పాట్లు చేస్తూనే ఉంది. మరి చైనాని భారత్ ఏ రకంగా తిప్పికొడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో చైనా ఎక్కడ చూసినా కూడా తన స్టాంపింగ్ వేస్తూ వెళ్తోంది. మన భారతదేశానికి సంబంధించిన ఫ్రంటియర్స్గా ఉన్నటువంటి నేపాల్, పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, ఈ తర్వాత శ్రీలంక 4 చోట్ల 4 వైపులా నలువైపులా కూడా భారత్ని చుట్టుముట్టే విధంగా అక్కడక్కడ ఏర్పాట్లు చేస్తోంది. లీజ్ తీసుకుంటోంది, లేదంటే కనుక మార్టిగేజ్ చేసుకొని అక్కడ ఏర్పాట్లు చేస్తోంది. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ సౌత్ ఏషియా రీజన్ లో బలపడాలని చైనా భావిస్తా ఉంది. ఇదంతా కూడా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలుగా కనిపిస్తా ఉన్నాయి. గతంలో కూడా చైనాలో దీనిపైన చర్చ జరిగింది. ఫ్యూచర్ లో ఒక దేశం మరొక దేశం పైన డైరెక్ట్ గా ప్రత్యక్షంగా దాడికి పాల్పడేటువంటి పరిస్థితులు ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. దాంట్లో భాగంగానే వ్యూహాత్మకంగా, అంటే ఆర్థిక సంబంధాలను తర్వాత ఇతర దేశాలతో బలపరుచుకుంటూ వారికి ప్రత్యర్థి దేశమైనటువంటి ఏ దేశాలు ఉన్నాయో దానిపైన ఇట్లా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతారు. దాంట్లో భాగంగానే ఈ చైనా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా స్పష్టంగా ఇది మనకు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ మనం చెప్పాం ఇంతకుముందుకి. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో చైనా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అత్యంత వ్యూహాత్మకంగా, చాలా కీలకంగా కూడా ఫ్యూచర్ లో మనకు కాస్త ప్రమాదకరంగా కూడా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సముద్ర జలాల్లో నెక్లెస్ రోడ్ అనేటువంటి ఒక నెక్లెస్ లాంటి ఒక ప్రాంతాన్ని కలుపుతూ దీవులను, మాల్దీవులను, శ్రీలంకతో లీజు తీసుకున్నటువంటి భూములను జలాల్లో బాగా వేయడము, ఈ రకంగా చిన్న చిన్న దీవుల్లో వారి నేవీ తర్వాత పోర్టులను, అక్కడ స్థావరాలను, ఆర్మీ స్థావరాలను నిర్మించినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది చైనా. చాలా రోజుల నుంచి ఈ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా భారత్ ని నిలవరించాలనేటువంటి ఏకైక కారణమే చైనాలో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో చైనాకు అత్యంత పోటీదారుగా భారత్ ఉండే అవకాశం ఉంది. జనాభా పరంగా, ఉత్పత్తి పరంగా, మేధా సంపత్తి పరంగా కానీ,
ప్రపంచ దేశాలను ఒక తాటిపైకి తెచ్చేటువంటి విధంగా భారత్ ప్రయత్నిస్తుంది కాబట్టి దీన్ని అడ్డుకునేటువంటి ఈ దిశగా పోటీలో చైనా కూడా ముందుకు వెళ్తుంది. పోటీలో కూడా దాంట్లో భారత్ తో భాగంగానే మనం ఎట్టి పరిస్థితుల్లో పోల్చలేం. భారత్ ఏమో చాలా వ్యూహాత్మకంగా డిప్లొమాటిక్ గా దౌత్యపరమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తూ ఆయా దేశాల్లో వెళ్తోంది, ఆయా దేశాల్లో ఉత్పత్తులను కొనసాగిస్తుంది, ట్రేడ్ను కొనసాగిస్తుంది. కానీ చైనా అటు పాకిస్తాన్ రెచ్చగొట్టి పాకిస్తాన్ విలువైనటువంటి ఆ విషయాలని చేజిక్కించుకుంది, మార్టిగేజ్ చేసుకుంది, నేపాల్లో ఆ రకంగానే చేసుకుంది, బంగ్లాదేశ్ కూడా ఏదో రకమైనటువంటి ఒక ఐడియాలజికల్గా సైకలాజికల్గా వార్ఫేర్ తెరలేపి బంగ్లాదేశ్ కూడా కైవసం చేసుకుంది. ఈ రకంగా ఎక్కడెక్కడైతే వాళ్ళ స్థితిగతులు బాగా లేకుండా ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయి చైనా పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇది డిప్లొమాటిక్గా మనం చూడలేం. ఇది భారత్ని ఒంటరి చేసే ప్రక్రియ అనుకోవాలా, వాళ్ళు విస్తరించేటువంటి పనిలో వాళ్ళు జనరల్గా చేస్తున్న యాక్టివిటీ అనుకోవాలా? మొత్తం స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనేటువంటి ఏతుందో ఇందాక అదే డైమండ్ నెక్లెస్ అని, తర్వాత నెక్లెస్ సంబంధించినటువంటి వ్యూహం అని, స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్, దీన్ని 3 పేర్లతో పిలుస్తారు. ఇదే అత్యంత కీలకం కాబోతా ఉంది. హిందూ మహాసముద్రంలో ఈ నావికా పరంగా అంటే నౌకా పరంగా చాలా పెద్ద ఎత్తున బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అక్కడక్కడ వాళ్ళ ఆర్మీని డిప్లాయ్ చేసి బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఫ్యూచర్ లో నౌకా పరంగా, నౌకాయాన పరంగా, సముద్ర మార్గాన మనకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ రావాలన్నా, ఎగుమతులు రావాలన్నా, మనం ఏదైనా దిగుమతులు చేసుకోవాలన్నా వీళ్ళు నిలుపుదల చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. దాంతో పాటు దూరం పెంచే అవకాశం కూడా ఉంది. దాంతో మన పైన భారం పడే అవకాశం ఉంటుంది భారత్ పైన. ఇలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే పాకిస్తాన్ లో, శ్రీలంకలో, తర్వాత బంగ్లాదేశ్ లో, నేపాల్లో ఈ దేశాల్లో డబ్బులు వెదజల్లుతూ ఆయా ప్రాంతాల్లో భూములు లీజుకు తీసుకుంటున్నారు. మనం చెప్పాం గతంలో కూడా, శ్రీలంకలో ఈ యొక్క పోర్టును వాళ్ళు లీజుకు తీసుకుంటున్న సందర్భం మొత్తం 99 సంవత్సరాలు. ఇది అత్యంత కీలకం. శ్రీలంక పక్కనే ఉంటుంది, మనకు సముద్రంలో ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకోవడం వెనుక చైనాకు ఒక రకమైనటువంటి వ్యాపార బుద్ధితో పాటు కుట్ర బుద్ధి కూడా. అసలు చైనా ఎటువైపు ఉంటుంది, శ్రీలంక ఎటువైపు ఉంటుంది, మొత్తం భారత్ కింది స్థానంలో, భారత్ కింద ఉంటుంది చైనా. అయినా కూడా ఈ ప్రాంతంలో లీజుకు తీసుకోవడం, వారికి ఆర్థికంగా సాయం చేయడం కదా వేరే కుట్ర ఉంది. ఆర్థికంగా భారత్ ను నిర్వీర్యపరిచేలా, రేపు ఫ్యూచర్ లో రవాణా పరంగా ఇబ్బంది పెట్టేలాంటి కార్యక్రమాలను చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. అందులో భాగంగానే ప్రస్తుతం మొత్తం ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరిట మొత్తం చిన్న దీవులను లీజుకు తీసుకోవడము, సంవత్సరాల పాటుగా ఆర్థికంగా ఆ దేశాలకు సహాయం చేయడం, అక్కడ వారిని ఆర్మీని డిప్లాయ్ చేయడము, అక్కడ నావికా సిబ్బందిని ఏర్పాటు చేయడం. భారత్ ని ఒంటరి చేసే క్రమంలో తనతో పాటుగా సరిసమానంగా పోటీ పడుతోంది, అవసరమైతే అధిగమించే అవకాశం కూడా ఉంది. కాబట్టి భారత్ ని ఢీకొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ చుట్టూ ఉన్నటువంటి 4 దేశాలని, భారత్ ని చుట్టుముట్టేటువంటి 4 దేశాలని ఆక్రమించే పనిలో అక్కడ కొన్ని ఏర్పాట్లు చేస్తోందా, లేదంటే కేవలం విస్తరించడం కోసమే చైనా వెళ్తోంది అనుకోవాలి? అంటే ఇది ఇండియా టార్గెట్ గానే జరుగుతోందా? అంటే ఆల్రెడీ చైనా ప్రపంచానికి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది. నిజంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇండియాను నిలువరించే ప్రయత్నంలో బాగానే జరుగుతా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేవలం ఇప్పుడు పాకిస్తాన్ లో 1 బెల్ట్ 1 రోడ్ అనేటువంటిది, తర్వాత ఎకనామిక్ కి సంబంధించినటువంటి కారిడార్ అనేటువంటిది, తర్వాత అక్కడ పోర్టులను తీసుకోవడము, సింధ్ ప్రాంతంలో, తర్వాత బలూచిస్తాన్ ప్రాంతంలో భూభాగాన్ని ఆక్రమించడం, పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ లో సిఓకేగా కొంత భాగాన్ని పాకిస్తాన్ నుంచి డబ్బులకు కొనుగోలు చేయడము, వారికి డబ్బాశ చూపించి సిఓకేగా చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ గా మారినటువంటి పరిస్థితి. ఇటు బంగ్లాదేశ్ తో ఒప్పందం రీసెంట్ గా $2 బిలియన్ సంబంధించిన ఒప్పందం యూనిస్ తో. ఇలా చాలా వ్యూహాత్మకంగా అంటే భారత్ ను ఇరకాటంలో పెట్టేలాగా ఫ్యూచర్ లో పక్కలో బలాలను తయారు చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా కూడా. చైనా చేస్తున్న వ్యవహారానికి మొన్న శ్రీలంక వైఖరి కాస్త మారింది. శ్రీలంకతో మన సత్సంబంధాలు పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. కానీ ముందుగానే ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకోవడం లీగల్ గా అనేటువంటిది ఫ్యూచర్ లో మనకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే. చైనా ఆర్థికంగా ఎదుగుతూనే మనల్ని ఆర్థికంగా అనగదొక్కే కార్యక్రమాలు జరుస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అమెరికాకి అత్యంత ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే చైనా. ఈరోజు పేరుకే అగ్రదేశం అమెరికా అయినా చైనా ప్రోడక్ట్సే అమెరికా ఎగుమతులు అవుతున్నాయి. భారత్ లో కూడా చైనా ప్రోడక్ట్స్ ఎగుమతులు అవుతున్నాయి. సో ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో దాన్ని పెంచే విధంగా, మన రవాణాను అడ్డుకునేటువంటి విధంగా ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరిట కొన్ని దీవులను ఆక్రమించడం, నిర్మాణాలు చేసుకోవడం, ఆర్మీని డిప్లాయ్ చేయడం, అక్కడ బలోపేతం అవుతున్నట్టు కనిపిస్తా ఉంది. అది కూడా చాలా సుదీర్ఘ లక్ష్యం కనిపిస్తా ఉంది. 99 సంవత్సరాలు లీజుకు తీసుకుంటున్నారంటే దాని లక్ష్యం వేరే ఉంది. చైనా ప్రాజెక్ట్ ఒకటి ఇప్పటికే ఒక డీకోడ్ చేశారు అమెరికా కానీ భారత్ కానీ. 2049 లోపల అత్యంత
ప్రభావవంతమైనటువంటి దేశంగా ఎదగాలనేటువంటి చైనా ఒక టార్గెట్ పెట్టుకుంది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా గుర్తించారు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది ఈ ఆర్థికవేత్తలు కానీ ఫ్యూచర్ ని గుర్తించేటువంటి వారు. రైట్ మధు. సో మొత్తం మీద చైనా భారత్ చైనాతో పోటీ పడుతోంది. చైనాని అధిగమించే అవకాశం కూడా ఉంది. ఏ స్థాయిలో అయితే చైనా ఉత్పత్తులు చేస్తోందో దానికి మించేటువంటి ఉత్పత్తులను కూడా భారత్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి భారత్ని నివారించేటువంటి ప్రయత్నంలో భాగంగా మన దేశం చుట్టినటువంటి పాకిస్తాన్తో, నేపాల్తో, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి ప్రాంతాల్లో అక్కడెక్కడి స్థితిగతులని, అంటే శ్రీలంక ఆర్థికంగా దెబ్బతీసింది, పాకిస్తాన్కి మొన్న యుద్ధం చేద్దామంటే కనీసం మిసైల్స్ లేవు, బంగ్లాదేశ్లో అక్కడి పరిస్థితులు బాగాలేవు, నేపాల్ సంగతి మీకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అక్కడక్కడి ఆర్థిక స్థితిగతులను అక్కడటువంటి ఎమోషనల్ యాంగిల్స్ని గ్రాబ్ చేసి చైనా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి నిర్మాణాలు చేపట్టడాలు, అక్కడ కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ భారత్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అంటే చుట్టుముట్టు మన దేశాల చుట్టూ కూడా ఎక్కడో చోట చైనాకు సంబంధించి స్థావరాలు ఉండాల్సిందే, చైనాకు సంబంధించి నిర్మాణాలు ఉండాల్సిందే. ఇటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తోంది. అంటే చైనా ఒక కుయుక్తులు పన్నుతోంది భారత్ పైన మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఎంత నిలువరించే ప్రయత్నం చేసినా కూడా డెఫినెట్గా భారత్ కంటూ ప్రత్యేకమైనటువంటి ధైర్యం ఉంది. ప్రజలే భారతదేశానికి ధైర్యం. సో ఇది ఇక్కడ మనం చెప్తూ ఉంటాం, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. ఎస్, భారతదేశానికి ఇక్కడ దేశపు ప్రజలే ఒక భరోసా, ఒక ధైర్యం అన్నీ కూడా. సో డెఫినెట్గా ఎవరో నిలువరించేటువంటి విధంగా భారత్ ఏమి ఉండదు, కానీ కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.